Hi dear students, welcome back to NEET and channel NEET UG 2025. హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నేను మీ కిరణ్ రావు. నీట్ యూజీ 2025 రిజల్ట్ వచ్చినప్పటి నుంచి అందరి కాన్సన్ట్రేషన్, కట్ ఆఫ్ ఎంత, మాకు ఎక్కడ కాలేజీలో సీట్ వస్తుంది మొదలైన క్వశ్చన్స్ అన్నీ నేను నాకు వాట్సాప్లో అయినా మన మెంటర్షిప్లో చేరిన స్టూడెంట్స్ అయినా లేదంటే ఇక్కడ కామెంట్స్లో అయినా మొత్తం కాలేజెస్ మీదనే మనం కామెంట్స్ అయితే చూస్తూ ఉంటాం. యాక్చువల్గా ఇది కాకుండా ఇంకా మీకు ఫస్ట్ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే దాని ముందు చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. అదే కౌన్సిలింగ్ ప్రాసెస్. అండ్ మీరు అసలు ఎలా అప్లై చేయాలి, ఎక్కడెక్కడ అప్లై చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ తర్వాత కొన్ని మిస్టేక్స్ చేసి చాలా సఫర్ అయిన వాళ్ళని కూడా నేను గత కౌన్సిలింగ్స్లో వాళ్ళు నన్ను కన్సల్ట్ అయ్యారు, నేను చూశాను. సో అవన్నీ కావద్దంటే మీరు ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ చూసే ముందైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు కౌన్సిలింగ్లో చాలా ఇబ్బంది ఉంది అనుకుంటున్నారు, ఏం తెలియదు అనుకుంటున్నారు, కిందున్న నెంబర్కి మెసేజ్ చేయండి మెంటర్షిప్లో చేయడానికి. సో మెంటర్షిప్ అని మీరు అక్కడ మెసేజ్ అయితే చేయండి, నేను అక్కడ రిప్లై మీకు ఆటోమేటిక్గా రిప్లై వస్తుంది, మీరు జాయిన్ కావచ్చు. ఓన్లీ చేరదాం అనుకున్న వారు మాత్రమే. మీకు ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఆల్ ఇండియా అండ్ లోకల్ ఎలా కట్ అయింది 2024లో అనేది అయితే ఒక వెబ్సైట్ ఉంటుంది, అది కూడా ఇస్తాను మెంటర్షిప్లో జాయిన్ అయిన వారికి. అండ్ వీళ్ళైతే మాత్రమే అక్కడ మెసేజ్ చేయండి, నార్మల్ డౌట్స్కి చేయకూడదు. సో ఓన్లీ మెంటర్షిప్ అని అయితే అక్కడైతే మెసేజ్ చేయండి. సో మీకు క్లియర్గా కౌన్సిలింగ్లో సీట్ వచ్చి జాయిన్ అయ్యే వరకు నా హెల్ప్ అయితే మీకు ఉంటుంది, ఎలాంటి డౌట్ లేకుండా. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే కౌన్సిలింగ్ స్టార్ట్ ఎప్పుడు అవుతుంది. అండ్ ఎందుకంటే రిజల్ట్ వచ్చి ఇన్ని రోజులు సైలెంట్, దాదాపు 10-15 డేస్ సైలెంట్ ఉంటే స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఏం అప్డేట్స్ వస్తున్నాయి, ఇంకేం జరిగిపోతుంది, ఎక్కడ ఏమవుతుంది అని డౌట్ అయితే మీకు రావడం చాలా సహజం. సో ఇక్కడ ఏంటంటే మీకు నెక్స్ట్ తెలంగాణ, ఏపీ డిస్ప్లే లిస్ట్ వస్తుంది, ఆ తర్వాత ఆల్ ఇండియా నోటిఫికేషన్ వస్తుంది. సో తెలంగాణ అయినా ఏపీ అయినా కేటగిరీ ఏ సీట్ రావాలంటే ఇవి మూడే మార్గాలు. ఒకటి లోకల్లో అప్లై చేసుకోవాలి, ఒకటి ఆల్ ఇండియాలో అప్లై చేసుకోవాలి. ఈ మూడే మార్గాలు. ఆల్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ లోకల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇదైతే మనకు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నవి. అండ్ ఇక్కడ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, ఇక్కడ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, క్లియర్గా వీడియోస్ ఉన్నాయి, కిందికి వెళ్ళి చూడండి. ఎందుకంటే డైరెక్ట్ నన్ను మళ్ళీ ఇంత కట్ ఆఫ్ ఉందా, ఈ కాలేజీలో ఇక్కడ వస్తుందా అంటే మనకు అవన్నీ సడన్గా ఒకటేసారి గుర్తుండవు. సో మీరు ప్రతి కాలేజ్ మనం మైండ్లో పెట్టుకొని ఎందుకు తిరుగుతాం. సో ఆల్రెడీ వీడియో రూపంలో చేస్తున్న వాటిని చూడండి. అండ్ నెక్స్ట్ మనం చూసినప్పుడు ఈ కౌన్సిలింగ్స్ అయితే త్వరలో స్టార్ట్ అవుతాయి. తెలంగాణ అండ్ ఏపీ సంబంధించిన డిస్ప్లే మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది నెక్స్ట్. ఇది వచ్చిందంటే ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయినట్లే. ఒక 1 వీక్లో వీటి లోకల్ వెబ్సైట్లో ఆ లిస్ట్ అయితే వస్తుంది. ఆ లిస్ట్ వచ్చిందంటే ఇంకా లోకల్లో కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయినట్లే. చాలా అలర్ట్గా ఉండాలి మీరు అప్పటి నుంచి. ఎందుకంటే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్లో ఒక్క మిస్టేక్ చేసినా ఆ తర్వాత మీరు చాలా సఫర్ కావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్ ఇండియా కోటా రిజిస్ట్రేషన్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, అది వేరే విషయం. ఇప్పుడు మనం లోకల్ చూసినట్లయితే తెలంగాణ అండ్ ఏపీ ఈ రిజిస్టర్ చేసే టైంలోనే 2 మొబైల్ నెంబర్స్ అండ్ ఒక ఈమెయిల్ చాలా మీరు ఒక 1 ఇయర్ మాత్రం యూజ్లో ఉండేది ఇవ్వండి. ఈ మొబైల్ నెంబర్ జస్ట్ మిస్ ఇచ్చి తర్వాత చాలా సఫర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అదేవిధంగా మీరు అప్లికేషన్ చేసుకున్నాక మీది వెరిఫై అయిందా లేదా కూడా ఏపీలో టైం టు టైం మీకు ఆ వెబ్సైట్లో చూపిస్తుంటుంది, అది కూడా చెక్ చేసుకోవాలి. తెలంగాణలో కూడా ఏమైనా మిస్టేక్ ఉంటే మెసేజ్ వస్తుంది మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కి. సో ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ డిస్ప్లే లిస్ట్ నెక్స్ట్ వస్తుంది. ఆ తర్వాత ఒక 1 వీక్లో ఆర్ 10 డేస్లో రిజిస్ట్రేషన్ అని చెప్పి మీకు రిజిస్ట్రేషన్ కోసం నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ రిజిస్ట్రేషన్లో మనం చాలాసార్లు చెప్పాం సర్టిఫికేట్స్ ఏంటి అండ్ ఎలా అప్లోడ్ చేయాలి, ప్రాసెస్ అంతా కూడా అవి చూడండి. అవన్నీ చాలా జాగ్రత్తగా 1-2 టైం ఆలోచించి చేయాలి. అండ్ వాళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ ఉన్నా మీకు మెసేజ్ వస్తుంది. ఏపీ వాళ్ళకైతే వాళ్ళు లాగిన్ అవుతే అక్కడ వాళ్ళకు టికెట్ అని ఉంటుంది, అందులో ఎవరు వెరిఫై అయిందా లేదా మీ ఫామ్ అనేది కూడా చెప్తుంది. లేకపోతే ఈ ఫలానా డాక్యుమెంట్ మళ్ళీ అప్లోడ్ చేయండి అని కూడా అది అడుగుతుంది. సో ఈ విధమైన ప్రాసెస్ అయితే ఉంటుంది నెక్స్ట్. అండ్ ఆ తర్వాత ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు అసలైన మెరిట్ లిస్ట్ వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ఎవరైతే కట్టి జాయిన్ అయ్యారో వాళ్ళతోని మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్ వాళ్ళంతా కూడా ఎంబీబీఎస్ సీట్కు పోటీ పడుతున్నట్టే. సో ఆ వెంటనే వెబ్ ఆప్షన్స్. సో మెరిట్ లిస్ట్ వచ్చాక ఫైనల్ కాదు, ఇంకొక 1 డే టైం ఇస్తారు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈమెయిల్ చేయడానికి. సో అప్పుడు కూడా ఈమెయిల్ ద్వారా మనం సార్ చాలా మందిది సెట్ చేయించాం. సో తర్వాత వెబ్ ఆప్షన్స్ వస్తుంది. వెబ్ ఆప్షన్స్ అప్పుడే ప్రియారిటీ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఒక్కసారే ఇవ్వాలి, ఒకసారి ఇస్తే ఇంక ఇవ్వడానికి లేదు. ఒకటేసారి ఉన్న 35+ కాలేజెస్, ఏయూ అయినా ఎస్వి అయినా మొత్తం కాలేజెస్ పెట్టేయచ్చు, ఏయూ అండ్ ఎస్వి. ఎందుకంటే అయితే లోకల్ లేకుంటే నాన్ లోకల్లో వీళ్ళిద్దరికే ఛాన్స్ ఉంటుంది, ఏయూ వాళ్ళకి ఎస్విలో, ఎస్వి వాళ్ళకి ఏయూలో. అన్ని కాలేజెస్లో పెట్టేస్తే మీకు అది అన్నీ ఆటోమేటిక్గా అది వర్క్ అయిపోతుంది. సో ప్రియారిటీ ఆర్డర్ అనేది మీరు ఆ కాలేజ్ లిస్టు తీసుకొని ఆ తర్వాత మీరు ఒక పేపర్లో మీ నెంబర్ 1 ఏంటి, నెంబర్ 2 ఏంటి, నెంబర్ 3 ఏంటి రాసుకోండి. ఎందుకంటే ప్రియారిటీ ఆర్డర్ పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ ఉంటుంది. నెంబర్ 1 పెట్టాక దాన్ని అక్కడ కొట్టేసేయండి, నెంబర్ 2 పెట్టాక దాన్ని అక్కడ ఇలా చేయండి. అప్పుడు మీకు ప్రతి కాలేజ్ పెట్టామా లేదా అనేది క్లారిటీ వస్తుంది. ఏపీలో అయితే గుర్తుపెట్టుకోండి, ఒకసారి పెడితే అది ఫైనల్. ఇంకా తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ప్రతి రౌండ్ కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు. అండ్ మాకు ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ కావాలి, ఓన్లీ గవర్నమెంట్ కాలేజే పెడతామంటే ఫస్ట్ రౌండ్లోనే సీట్లన్నీ అయిపోతే అసలు మీకు సీటే రాదు తర్వాత. సో మొత్తం ఉన్న 65 కాలేజెస్ అవైలబుల్ ఉన్నవన్నీ పెట్టేసేయండి కంప్లీట్గా. ఫస్ట్ అన్ని గవర్నమెంటు, తర్వాత అన్ని ప్రైవేటు, సేమ్ 65 కాలేజీలు ఉంటాయి. మీరు పెట్టేప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇవన్నీ కూడా మీ ప్రియారిటీ ఆర్డర్ అయితే ఖచ్చితంగా నేను ఆల్రెడీ మన మెంటర్షిప్లో చేరిన వాళ్ళకి ఇస్తాను, మీరు కూడా రాసుకోండి ఒక పేపర్ మీద. ఎందుకంటే మీరు అక్కడ యాడ్ చేసినప్పుడు టిక్ పెట్టుకోవచ్చు, ఓకే ఇది ఓవర్ ఇట్లా. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఆ వెబ్సైట్లో చూసి వాటిని అలా పెట్టడం అనేది. అండ్ అదేవిధంగా ఈ ప్రియారిటీ ఆర్డర్ అన్నీ పెట్టాక ఓటీపీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈమెయిల్ కూడా వస్తుంది మీరు ఏమేమి పెట్టారు అనేది ప్రియారిటీ ఆర్డర్. సో ఈ ప్రాసెస్ అన్నీ ఉంటాయి. అండ్ అందులో ఒక మొబైల్ నెంబర్ కూడా, మీరు 2 మొబైల్ నెంబర్స్ అయితే రెడీ పెట్టుకోవాలి, ఒక ఈమెయిల్. సో ఇవి 2 కూడా మీకు కౌన్సిలింగ్ అయ్యే వరకు ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీకు సీట్ వచ్చాక కూడా బాండ్స్ అని అండ్ ఇంకా ఫామ్స్ అని ఉంటాయి. సో ఫామ్ 1, ఫామ్ 2 మొదలైనవన్నీ కూడా ఉంటాయి. అవి మీకు సీట్ వచ్చినాక ఎలా చేయాలనేది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ అయ్యాక నేను చెప్తాను. సో ప్రజెంట్గా అయితే ఇప్పుడు డిస్ప్లే లిస్ట్ వచ్చాక 1 వీక్ ఆర్ సో త్వరలోనే వచ్చేస్తుంది. ఇంకా ఆల్ ఇండియా కోటాకి అయితే నోటిఫికేషన్ కూడా వస్తుంది. దీనికి ఇంట్రెస్ట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి డాక్యుమెంట్స్ పోయినసారి వరకు అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని డీటెయిల్స్ ఇవ్వడమే. డాక్యుమెంట్స్ అన్ని కాలేజ్కి వెళ్ళినప్పుడే. తెలంగాణ, ఏపీ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఆల్ ఇండియా కోటాలో డీటెయిల్స్ ఇస్తాం, డాక్యుమెంట్స్ ఆ ఇచ్చిన డీటెయిల్స్ చూపెట్టాలి మరి కాలేజ్కి వెళ్ళాక. సో ఎలాగో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేది లేదు కదా అని చెప్పి అలా చేయకూడదు. సో అదేవిధంగా మీకు ఇంకోటి ఏంటంటే డీమ్డ్ యూనివర్సిటీ అని ఉంటుంది ఆల్ ఇండియా కోటాలో. దాదాపు ఇప్పుడు మన మల్లారెడ్డే ఉంది, దాదాపు 19 లక్షలు ఇయర్ ఫీజు ఉంటుంది, 1.5 లక్ష హాస్టల్ ఫీజు ఉంటుంది. ఆల్ ఇండియా కోటాలోనే అది మనం పెట్టుకుంటే 2 lakhs అడ్వాన్స్ అక్కడ పే చేయాలి. ఒక డీమ్డ్, సో ఎన్ఆర్ఐ కోటా స్టేట్లో బదులు ఈ డీమ్డ్కి వెళ్తే ఇంకా చాలా బెటరే. 20 lakhsలో 21 lakhsలో అయిపోతుంది ఎన్ఆర్ఐ 30 బదులు. సో ఈ విధంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్టెప్స్ అవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తాను. సో ప్రజెంట్ అయితే ప్రాసెస్ మీద దృష్టి పెట్టండి. ఎంతసేపు మాకు ఈ కాలేజ్ వస్తుందా, ఆ కాలేజ్ వస్తుందా, వచ్చినా రాకున్నా నెంబర్ 1 మీరు అది పెట్టుకోండి మాకు కావాలంటే. నెంబర్ 2 నాకు ఇంకా నెక్స్ట్ దాని తర్వాత, నెంబర్ 3 దాని తర్వాత, నెంబర్ 4 ఇలా పెట్టండి. ఇది రాదు నేను పెట్టా అది అవసరం లేదు. ఎవరు ఫీల్ గారు మీరు ఇది ఎందుకు పెట్టారు అని చెప్పి చూసే అంత ఉండదు. అంత ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ వర్కౌట్ చేస్తుంది అదంతా. సో అది చెక్ చేస్తుంది, నెంబర్ 1 పెట్టాడు, ఓకే ఈ మార్క్స్కి వస్తలేదంటే నెంబర్ 2 చూద్దాం, ఇక్కడ వస్తలేదంటే నెంబర్ 4, ఇలా చూసి ఏది వస్తే అది ఇచ్చేస్తుంది మీకు. సో ఆ తర్వాత మీరు అక్కడ ఉండాలా లేదా అనేది మీ ఇష్టం. అక్కడ ఉండకుంటే తెలంగాణలో అయితే నెక్స్ట్ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఏపీలో కూడా నెక్స్ట్ రౌండ్ అదే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ అక్కడ నేను రిటైన్ అని కొడితే నెక్స్ట్ రౌండ్ వెళ్ళదు, రిటైన్ అని కొట్టకుంటే నెక్స్ట్ రౌండ్ ఆటోమేటిక్గా వెళ్తుంది. ఇదైతే ప్రాసెస్. ఇంకా చాలా ఉంటాయి ఇందులో ప్రాసెస్లు, వీడియోలు అయితే ఫాలో అవుతూ ఉండండి.